తీవ్రమైన యుద్ధానికి దారితీయబోతుందని కూడా మనకు అర్థమవుతుంది. రైట్. ఇక శ్రీలంక భారత్ల మధ్య సరికొత్త వివాదం కచ్చై తీవు వివాదం. సో కచ్చై తీవును భారత్ స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి చాలా రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తమిళనాడు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ అంశాన్ని ఆ పార్టీలు లేవనెత్తుతూ ఉంటాయి. రీసెంట్గా మోదీ కూడా లేవనెత్తారు. అలాగే టీవీకే అధినేత విజయ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే దిశానాయక శ్రీలంక అధ్యక్షుడు రీసెంట్గా అక్కడ కచ్చై తీవు ద్వీపంలో పర్యటించిన పరిస్థితి. సో మోదీ ప్రభుత్వం ఆ కచ్చై తీవు దీవిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుందా? దీనికి శ్రీలంక ప్రభుత్వం ప్రతిస్పందన ఏ రకంగా ఉండవచ్చు? ఇదండి ఇప్పుడు కచ్చై తీవు వివాదం ఇండియా శ్రీలంకల మధ్య యుద్ధానికి దారితీస్తుందా? ఒకవేళ శ్రీలంక ఇండియన్ నేవీ మధ్య యుద్ధం మొదలవుతే ఇదే అదనుగా చైనాలు పాకిస్తాను ఇండియన్ ఓషన్లో శ్రీలంకకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇది చాలా పెద్ద లోతైన విషయంగా తయారవుతుంది. మిగిలిన విషయాల్లో ఇది కప్పెడిపోవచ్చు, కానీ చాలా పెద్ద విషయం. రీసెంట్గా కచ్చై తీవుకి ఈ కచ్చై తీవి అనేది 1.95 స్క్వేర్ కిలోమీటర్, అంటే సుమారు రెండు చదరపు కిలోమీటర్లు ఉన్న చాలా చిన్నదండి. ఎంతో పెద్దదేమి కాదండి. ఒక సుమారు ఏంటంటే చెప్పాలంటే ఒక 2000 హెక్టార్లు ఉంటుంది. రెండు చదరపు కిలోమీటర్లు. అందులో మానవులు ఎవరూ నివసించరు. నిర్మానుష్యమైన ఐలాండ్, ఎక్కడ హౌస్లు ఉండవు. సెయింట్ యాంథోనీ అనేది ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ క్రిస్టియన్ అక్కడ ఒక ఉత్సవం జరిగిద్ది ప్రతి సంవత్సరం మార్చిలో, అంతే. ఈ ఐలాండ్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఫిషర్ మ్యాన్ మత్స్యకారులు వలల్ని ఆరబెట్టుకోవడానికి, డ్రేప్ ది నెట్ రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో పడవలో పట్టే సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు, అంతే. ఈ ఐలాండ్, ఇలాంటి ఐలాండ్ని 2 చదరపు కిలోమీటర్లు ఉన్న ఐలాండ్ కచ్చై తీవిని 1974లో ఇండియా ఇటు శ్రీలంకకి ఇచ్చే విధంగా ఒక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఒప్పందం చేసుకున్న గవర్నమెంట్ ఇందిరా గవర్నమెంట్, కాంగ్రెస్లో సపోర్ట్ ఉండేది అప్పుడు డిఎంకే కరుణానిధి. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం డిఎంకే, ఇప్పుడు అధికారంలో ఉంది తమిళనాడులో కాంగ్రెస్ ఉంది. ఈ రెండు ఇండియా గ్రూపులో పార్ట్నర్స్. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయి వచ్చే సంవత్సరంలో. ఈ వచ్చే సంవత్సరం జరిగే తమిళనాడు ఎలక్షన్లో మళ్ళా ఈ డిఎంకే కాంగ్రెస్ పార్ట్నర్స్ 1974లో ఇందిరా టైంలో లాగా. కాబట్టి ఈ డిఎంకే కాంగ్రెస్ని ఇరుకుని పెట్టాలి. ఎందుకంటే విజయ అవకాశాలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు తమిళనాడులో, మళ్ళీ విజయ అవకాశాలు అక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి డిఎంకేకి. కాబట్టి ఇది కాంగ్రెస్కి ఒక అలయన్స్కి. కాబట్టి వాళ్ళని ఇరుకుని పెట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన ఐలాండ్ని అనవసరంగా ఇచ్చారు, ఇందిరా ఇచ్చారు, డిఎంకే కరుణానిధి ఇచ్చారని లేవనెత్తారు. ఈ విషయం స్వయంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీయే అన్నారు. అందువల్ల కచ్చై తీవి అనేది పెద్ద ప్రమాదంలో స్వాధీనం చేసుకుంటారని చెప్పొచ్చు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టీవీకే పార్టీ విజయ్ కూడా దాన్ని తీసేసుకోమని చెప్తున్నారు, హీరోయిజే. తర్వాత డిఎంకే, ప్రస్తుతం డిఎంకే మళ్ళీ ఇది ఇబ్బంది ఎందుకని అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఏమని? కచ్చై తీవిని స్వాధీనం చేసుకోమని డిఎంకే. తర్వాత ఏఐడిఎంకే ఇంకో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా కచ్చై తీవిని స్వాధీనం చేసుకోమని. అంటే యునానిమిటీ ఉంది, ఏకాభిప్రాయం ఉంది. అంటే కచ్చై తీవిని స్వాధీనం చేసుకోవాలనేది మోడీ లక్ష్యం అవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే స్వాధీనం చేసుకోకపోతే మేమే అడుగా, నువ్వు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఎలక్షన్ టైంకి అంటారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. అనవసరంగా ఇచ్చేసింది కచ్చై తీవిని ఇందిరాగాంధీ అని ఏకంగా స్వయంగా విదేశాంగ మంత్రి చెప్పారు, విదేశాంగ ఫారిన్ పాలసీ మాట్లాడుతూ. కానీ అసలు ఈ వివాదం ఏంటంటే కచ్చై తీవిని నిజంగా ఇవ్వడం కరెక్టా కాదా అనేది ఒకటి పరిశీలించాలి. ఫస్ట్ ఏంటంటే ఇందిరాగాంధీ 1974లో ఈ కచ్చై తీవిని వాళ్ళకి ఇవ్వడానికి వెనకాలన్న అంతర్జాతీయ చట్టం ఏంటంటే, అప్పుడు ఐసీజే ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనేది ఒకటి ఉంటుందండి, అన్క్లాస్ అనేది. ఈ కన్వెన్షన్, ఈ అంతర్జాతీయ చట్టం ప్రకారం రెండు దేశాల మధ్య ఒక సముద్రం ఉంటే ఈ సముద్రంలో లోతైన ప్రాంతం ఎక్కడ వెళ్తుందో దాన్ని ఒక గీత కింద గీస్తారన్నమాట. అంటే 2 దేశాల మధ్య ఒక సముద్రం ఉంటే ఈ సముద్రంలో లోతైన ప్రాంతం ఎక్కడ ఉంటుందో దాన్ని ఒక గీతగా తీసుకుని ఈ లోతైన ప్రాంతానికి యువతలు ఉన్న దీవులన్నీ తీసేనికి, దీనికి యువతలు ఉన్నాయి దీనికి వెళ్తాయి. కానీ కచ్చై తీవి అకార్డింగ్ టు మీడియన్ లైన్ అంటారు దాన్ని. ఈ మీడియన్ లైన్ పాల్క్ స్ట్రైట్, అంటే ఇప్పుడు ఇండియా శ్రీలంకల మధ్య ఉన్న సరిహద్దులు ఏంటంటే ఇప్పుడు మనది రామసేతు ఒకటి, పైన పాక్ బే, పాక్ స్ట్రైట్ అంటారు. ఈ పాక్ స్ట్రైట్లో అని ఒక చిన్న సముద్రంలో ఇది ఉంటుంది అనమాట. ఈ పాక్ స్ట్రైట్ మధ్యలోంచి గీత గీస్తే లోతైన ప్రాంతంలో ఈ కచ్చై తీవి అనేది భారత తీర ప్రాంతానికి దగ్గరున్న శ్రీలంకకి వెళ్ళిపోయింది. కాబట్టి అంతర్జాతీయ చట్టం ప్రకారం, అన్క్లాస్ ప్రకారం భారతదేశం అంతర్జాతీయ చట్టాలని తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఇందిరాగాంధీ కచ్చై తీవిని శ్రీలంకకి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అంటే అంతర్జాతీయ చట్ట ప్రకారం అది జరిగింది.
మరి ఈ కచ్చయి తీవుని ఇప్పుడు ఈ రోజు మనం స్వాధీనం చేసుకుంటే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టే కదా. ఈ రోజు చైనాను అక్కడ ఇండియా క్రిటిసైజ్ చేస్తుంది. ఇప్పుడు తైవాను ఫిలిప్పైన్స్ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, సౌత్ చైనాలో తప్పు చేస్తున్నావు, కాబట్టి సౌత్ చైనా సీలో చైనా అంతర్జాతీయ చట్టాలు చెప్పినట్టు విను, నువ్వు చైనా ఒంటెత్తు పోకడకి వెళ్ళొద్దని ఇండియా క్రిటిసైజ్ చేద్ది క్వాడ్ దేశాలు. మరి అక్కడ చైనాకి మనం గుణపాఠం చెప్తున్నాం, నువ్వు తప్పు చేయొద్దని. ఎందుకంటే చైనా చాలా ప్రమాదకారి. ఇప్పుడు ఇండియన్ ఓషన్లోకి వచ్చి కూడా అదే చేస్తాయి. మరి ఈ రోజు ఇండియా వెళ్ళి శ్రీలంక నుంచి ఇది అంతర్జాతీయ చట్టాన్ని పక్కన పెట్టి, అంతకుముందు మనం చేసుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టి మళ్ళీ కచ్చయి తీవుని స్వాధీనం చేసుకోవచ్చు. 1 గంట కూడా పట్టదండి, చాలా చిన్నదే. తమిళనాడు పోలీసులు చాలు దానికి. మరి అలాంటప్పుడు ఈ కచ్చయి తీవుని స్వాధీనం చేసుకుంటే మన ఇండియా ఏమవ్వాలి? అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టు. అంతర్జాతీయ కేవలం 2 చదరపు కిలోమీటర్లు. ఇది ఏమైనా అవమానం కాదు. ఇలాంటి దీవిని మనం ఎప్పుడు స్వాధీనం చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే చైనాకి గుణపాఠం చెప్తున్నాం, చైనా అనువుగా తీసుకుంటుంది అది. సో సరే, ఇండియా చేసింది, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం, అంతర్జాతీయ చట్టాలని తూచా తప్పక ఫాలో అయ్యే ఇండియా చెప్పుకుని ఇండియాయే చూడండి శ్రీలంక చిన్న దేశం నుంచి కచ్చయి తీవుని స్వాధీనం చేసుకుంది. నేను తైవాన్ని స్వాధీనం చేసుకుంటే తప్పేంటి, నేను సౌత్ చైనా సీ మొత్తం నాది అంటే తప్పేంటి అంటారు అది. అప్పుడు ఇండియా ఏం చెప్పాలి? ఇది మంచిది కాదు. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలని తూచా తప్పకుండా అమలు జరిపే దేశం ప్రపంచంలో భారతదేశమే. ఈ క్రెడిట్ వల్లే మనల్ని అందరూ నమ్ముతారు. చిన్న చిన్న దేశాలు ఏంటి అందరూ నమ్ముతారు. ఆఫ్రికా దేశాలు నమ్మితే సౌత్ ఇప్పుడు సదర్న్ కంట్రీస్కి మనం అంటే డెవలపింగ్ కంట్రీస్కి ఒక లీడర్గా చలామణి అవుతున్నామండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా శ్రీలంకల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళ పాలిటిక్స్ ఎలక్షన్స్ వస్తున్నాయని ఎలక్షన్లు ఆశించి అందరూ కచ్చయి తీవి వివాదం చెయ్యకూడదు. ఒకవేళ చెయ్యదలిస్తే దాన్ని ఎలా ఉందంటే దానికి పరిష్కారం ఉందండి. శ్రీలంకతో మళ్ళీ రీనెగోషియేట్ చేసి ఈ కచ్చయి తీవిని అక్కడ ఎవరు ఉండరు కదా, మన ఇండియన్ ఫిషర్మ్యాన్, తమిళనాడు ఫిషర్మ్యాన్ కూడా అక్కడ రెస్ట్ తీసుకుంటారు, వలల్ని అక్కడ ఎండబెట్టుకుంటారు. దీనికి పర్మిషన్ ఇవ్వండి అని చేసుకోవచ్చు. దానికి శ్రీలంక అబ్జెక్ట్ చెయ్యదు మనం ఒత్తిడి తీసుకొస్తే స్వాధీనం కంటే. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే శ్రీలంక నేవీ యుద్ధానికి వస్తుందండి, అది కూడా పరువుకు పోతుంది. మరి శ్రీలంకతో నేవీతో చేస్తే అది వెళ్ళి చైనాని పాకిస్తాన్ ఇన్వైట్ చేద్ది. ఇండియన్ ఓషన్లో ఆల్రెడీ అమ్మోంటోట దగ్గర చైనా నేవీ ఉంది, దానికి ఇండైరెక్ట్ పరోక్షంగా కూడా సపోర్ట్ చేద్ది. అంటే ఇండియన్ నేవీ పరోక్షంగా ఇండియన్ నేవీకి ఎగ్నెస్ట్గా చైనా యుద్ధం చేపిస్తుంది అనమాట శ్రీలంక ద్వారా. ఇది మన ఇండియన్ ఓషన్లో మంచిది కాదు. అక్కడ చైనా ఎక్కువ పోకడలు పోయింది, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే. సో ఇటు పాకిస్తాన్ చైనా ఇండియన్ ఓషన్లో యుద్ధం చేసే అవకాశం మనం ఇస్తాం. ఈ టైంలో అవసరమా మనకి? అదొకటి. తర్వాత శ్రీలంక ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక ఇప్పుడు తమిళియన్ ఫిషర్మ్యాన్ ఇది ట్రాలర్స్ అని పెద్ద ఉపయోగించి జమ్మిడి పట్టేసి చేపలు పడతారనమాట. అక్కడ విరుద్ధం అది. అక్కడ పడవలతోనే పట్టాలి. ఇది మన ఫిషర్మ్యాన్ కూడా నష్టమే. కాబట్టి ఇలాంటి శ్రీలంక అది చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని తప్పులు ఉంటాయి అనమాట. అంటే అనవసరంగా ఈ కచ్చయి తీవి వివాదం తెలియకుండా, ఈ హిస్టరీ తెలియకుండా, 1974 తెలియకుండా, అన్క్లాస్ అంతర్జాతీయ చట్టాలు తెలియకుండా, ఇండియన్ ఓషన్లో ఉన్న సెన్సిటివ్ పాలిటిక్స్ తెలియకుండా, చైనా అంతర్మదనం తెలియకుండా, పాకిస్తాన్ అంతర్మదనం తెలియకుండా ఈ శ్రీలంక అనే ఒక మన ఫ్రెండ్ని అనవసరంగా రెచ్చగొట్టకూడదు. తమిళ పాలిటిక్స్ మీరు ఎలక్షన్లో చేసుకోవాలి. దాన్ని వేరే దేశాల మధ్య వివాదానికి వెళ్ళకూడదు. ఆ వివాదం మంచిది కాదండి. ఇప్పటికే మన నైబరింగ్ కంట్రీస్ ఎవరు మనతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు, ఎక్సెప్ట్ భూటాన్ తప్పితే. ఎవరు మన బిగ్ బ్రదర్ అని నమ్మడంలే. ఈ రోజు శ్రీలంక మీద అటాక్ చేస్తే మనం చుట్టూరు ఉన్న చిన్న దేశాలతో తగవ పెట్టుకుంటే అది మంచిది కాదు. అది చిన్న దేశమైనా, ఎందుకంటే అమెరికా చుట్టూరు ఫ్రెండ్లీ ఉండడం వల్ల అది ప్రపంచాధిపత్యం ఉంది. మనం సౌత్ ఏషియా దాటి వెళ్ళాలంటే మనకి ఇక్కడ శత్రువులు ఉండకూడదు, తక్కువ ఉండాలి. కాబట్టి కచ్చయి వివాదాన్ని వేరే విధంగా పరిష్కరించాలి. కాబట్టి స్వాధీనం చేసుకోకూడదు. విజయ్ ఏంటంటే ఆయన తమిళ పాలిటిక్స్లో ఓట్లు కావాలి, ఆయనకి కొత్తగా ఎలక్ట్ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి ఆయన టార్గెట్. ఈ డిఎంకి వాళ్ళు అంటున్నారని ఈయన, ఏఐడిఎంకి ఇదో అంటున్నారని, అక్కడ బీజేపీ గెలవాలి, బీజేపీ ఓల్డ్ కావాలి. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ఇండియా అండి. అందువల్ల మనం ఆ వివాదానికి వెళ్ళకూడదు. మనకు కావాల్సిన ఫిషర్మెన్కి కావాల్సిన పరిష్కరించే విధంగా శ్రీలంకపై ఒత్తిడి తెస్తే శ్రీలంక తట్టుకోలేదు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభాన్ని మనమే హెల్ప్ చేసాం, చైనా డెట్లో ఇరుక్కుపోతే మనమే హెల్ప్ చేసాం. దేశ నాయకులు అద్భుతంగా ఇండియా వచ్చారు, మనతో మాట్లాడారు. ఆయన రెచ్చగొట్టకూడదు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఫారిన్ పాలసీ మీద మాట్లాడకూడదు అనేది ఒకటి ఉంది ఇండియాలో. ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న పార్టీలు, రీజనల్ పార్టీస్ ఇష్టం వచ్చినట్టు ఫారిన్ పాలసీ ఇష్యూలో మాట్లాడి దేశానికి మధ్య తగవ పెట్టే విధంగా మాట్లాడకూడదు. ఎన్ ఎక్స్పర్ట్గా నేను చెప్తున్నాను అనమాట. ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి. దేశభక్తి అక్కడ పిఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ వివాదం వేరు, అది ఆక్యుపై చేసుకోవాలి. కానీ ఇలాంటి చిన్న విషయాలు వెళ్ళి ఒక అద్భుతమైన మిత్ర దేశాన్ని దూరం చేసుకోకూడదు. అక్కడ బౌద్ధులు ఉంటారు 80% శ్రీలంకలో, మిగిలిన 20% తమిళియన్సే.
సో వెరీ క్లోజ్ నేషన్ అనమాట. అలాంటి నేషన్ శత్రువు చేసుకోవడం ఏంటండి? ఆ నేషన్లో చైనా పాకిస్తాన్లు ఎంటర్ అవుతున్నాయి కదా ఇప్పుడు అమ్మోన్ పోర్టు ద్వారా. ఎందుకు ఇది? నీ తమిళనాడులో గెలవాలంటే ప్రజలకు వెళ్ళి అభివృద్ధి మంత్రం మీద వెళ్ళండి, గెలవడానికి వెళ్ళకూడదు. ఇది చాలా తప్పు చేస్తున్నాం మన ఫారిన్ పాలసీ ఇష్యూ మీద. మీడియాలో కూడా హ్యూజ్ కవరేజ్ ఉండదండి. ఒక అద్భుతమైన ద హిందూ ఇలాంటి పేపర్లు తప్పితే వేరే అంతగా దీని మీద నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. వచ్చేయాలి ఖర్చయితీ ఇవ్వాలి. పిఓకేని ఆక్యుపై చేసుకోవాలి, వేరే విషయంలో ఆక్యుపై చేసుకోవాలి. అక్కడ బ్రహ్మపుత్ర చైనా మీద ఆక్యుపై, మన ఎనర్జీస్ని అక్కడ పెట్టాలి. అనవసరమైన విషయాల మీద మన ఎనర్జీస్ పెట్టకూడదు. ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఈ టైంలో మనకు ఫ్రెండ్స్ ఎక్కువ కావాలి, శత్రువులు ఎక్కువ కాదండి. ఇక